మెథడిస్టుల వ్యవస్థాపకుని తండ్రి అయిన రెవరెండ్ శామ్యుయల్ వెస్లీ పూర్తిగా మిషనరీ ఆత్మావేశముతో ప్రజ్వరిల్లుతూ ఉండేవాడు. 18వ శతాబ్దపు ఆరంభంలో భారతదేశమును గూర్చిన ఒక మిషనరీ ప్రణాళికను రూపొందించి తన ఆంగ్లేయ సభ్యులకు అందిస్తూ తానే స్వయముగా ఈ పరిచర్య కొరకు వెళ్తాను అనే సిద్ధపాటును తెలియపరిచాడు. వెస్లీ తల్లి తన పతితో ఏక మనస్కురాలు. వెస్లీల కుటుంబం అన్య ప్రపంచం యొక్క ఆసక్తిని చూరగొన్న కుటుంబం. తన కుమారులు మానవ జాతికి ఆశీర్వాదాలుగా ఉండాలని ప్రార్థిస్తూ దానికోసమే ప్రయాసపడింది. దానికి తగిన బహుమతిని కూడా ఆమె పొందింది. ఆ కుటుంబ చరిత్రలో తల్లి కుమారుల అనుబంధమునకు ప్రశంసనీయమైన ఒక మధురమైన సంఘటనను ప్రస్తావించుకుందాం. ఉత్తర అమెరికాలో ఉన్న ఇండియన్స్ నిమిత్తం జాన్ వెస్లీ మిషనరీగా వెళ్ళాలనే ఆహ్వానం వచ్చినప్పుడు వెంటనే అతడు గట్టిగా తిరస్కరించాడు. అతని తిరస్కరణకు కారణములు చెప్పాలని ఒత్తిడి చేయబడినప్పుడు ఇటీవలే విధవరాలైపోయిన తన తల్లితో అతనికి గల అనుబంధమును ప్రస్తావిస్తూ హృదయమును తాకే మాటలు ఇలా పలికాడు. ఆమె వృద్ధాప్యములో నేను ఆమెకు చేతికర్ర వంటి వాడిని. ఆమె ఆదరణకు నేనే ముఖ్యమైన ఆధారమునై ఉన్నాను. అయితే అతని తల్లి అతడు ఆ మిషనరీ పనిలో పాల్గొవాలని ఆసక్తి చూపించి ఆమె దానికి సమ్మతిస్తే అప్పుడు అతడి నిర్ణయం ఎలా ఉంటుంది అనే ఒక సందేహం కలిగింది. అటువంటి త్యాగము ప్రస్తుత పరిస్థితులలో అసాధ్యమని తలంచిన జాన్ వెస్లీ ఈ సంగతికి తన తల్లి ఆనందంగా అంగీకరిస్తే అప్పుడు తాను అది దేవుని పిలుపుగా భావించి తగిన రీతిగా స్పందిస్తాను అన్నాడు. అత్యంత దీనురాలైన ఆ తల్లిని సంప్రదించినప్పుడు, ఒకవేళ నాకు 20 మంది కుమారులుంటే వారందరినీ ఈ రీతిగా దేవుడు తన పనికి పిలిస్తే వారిని నేను మరలా చూడకపోయినా వారిని గూర్చి నేను ఆనందిస్తూనే ఉంటాను అంటూ చిరస్మరణీయమైన జవాబు చెప్పింది ఆ తల్లి. తల్లి నిర్ణయమే కుమారుడు తన నిర్ణయముగా స్వీకరించి మిషనరీ పొలములో సమర్పణ సామర్థ్యము గల శక్తివంతమైన పనివాడైనాడు. జాన్ వెస్లీ జార్జియాలో ఒక మిషనరీ అయి ప్రపంచమే తన సేవా స్థలముగా ఒక సవాలుగా తీసుకున్నాడు. మిషనరీ పనికై ధనమును సమకూర్చి స్వదేశములోను విదేశాలలోనూ సువార్త వ్యాప్తికై అనేక విధములుగా ప్రయాసపడ్డాడు. న్యూ ఫౌండ్లాండ్, మొరేవియన్ ద్వీపములు, నోవా స్కోటియా మరియు వెస్టిండీస్లలో 33 మిషనరీలను 5,000 మంది సభ్యుల అభ్యున్నతిని జాన్ వెస్లీ తన జీవితంలో చూడగలిగాడు. వెస్లీల మిషనరీ సంస్థ 1817లో స్థాపించబడి ఈ సంస్థ నుండి పంపబడిన వారు ప్రపంచమంతా తమ పరిచర్య సేవాస్థలముగా భావించి యేసుక్రీస్తు సువార్తను లోకమంతటా నేడు కూడా ప్రకటిస్తూ ఉన్నారు. ఎటువంటి అనువాదికులు ఆటంకములు లేకుండా ఈ దేశములన్నిట్లో వారి పని చేస్తూనే ఉన్నారు. పరిశుద్ధమైన హేతువు కొరకు తన కుమార్ని ఇచ్చివేయుటకు ఆ తల్లి చేసిన నిర్ణయానికి ఇది ప్రతిఫలం. అలాంటి ఆత్మీయమైన తల్లులు జాన్ వెస్లీల వంటి కుమారులు ఈ తరములో కూడా దేవుడు లేవనెత్తునుగాక.